వెల్కమ్ టు ఈటీ. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్న మూవీతో బ్లాక్ బస్టర్ను అందుకున్న వెంకటేష్ తన తరువాతి సినిమాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సంక్రాంతికి వస్తున్న సినిమాతో వచ్చిన సక్సెస్ ను కాపాడుకోవాలని ఏ కథ పడితే అది కాకుండా మంచి స్క్రిప్ట్ తో సినిమా చేయాలి అని చూస్తున్నారు విక్టరీ వెంకటేష్. వెంకీ తన తరువాతి సినిమాను ఎవరితో చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకీ ఓ సినిమాను చేయబోతున్నట్టు ఇప్పటికే వార్తలొస్తున్నట్లు సంగతి తెలిసింది. వీరి కాంబినేషన్లో రానున్న సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన అయితే రాలేదు, కానీ ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన వర్క్స్ వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే త్రివిక్రమ్ సినిమాకు కథను లాక్ చేసి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేశారు అంటున్నారు. ఈ సినిమాకు వెంకటరమణ కేర్ ఆఫ్ ఆనంద నిలయం అనే టైటిల్ ను అనుకుంటున్నారు అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో వెంకీ నటించిన నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి సినిమాలకు త్రివిక్రమ్ రైటర్ గా పనిచేయగా ఆ రెండు సినిమాలు మంచి హిట్లుగా నిలిచాయి. కానీ త్రివిక్రమ్ డైరెక్టర్ గా మారాక మాత్రం వీరిద్దరూ కలిసి పనిచేసింది లేదు. ఇన్నేళ్లకు వీరిద్దరి కాంబోలో సినిమా రానుండడంతో ఈ కాంబినేషన్ పై అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ ఫిల్మ్ న్యూస్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. వెంకీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రానున్న సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించనుండగా అందులో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒక హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు సమాచారం. త్వరలో సినిమాను మొదలుపెట్టి 2026 సమ్మర్ కు రిలీజ్ చేయాలి అని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వెంకీ కెరీర్లో 77వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడొచ్చినా ఆడియన్స్ అంచనాలకు తగ్గట్టే ఉంటుంది అని భావిస్తున్నారు. కాగా నిధి అగర్వాల్ ప్రస్తుతం హరిహర వీరమల్లు, ది రాజా సాబ్ సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.